ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు మహోన్నతమైనటువంటి నామములో నేటి ఉదయకాలమందు ఈ చల్లటి వేళ దేవుని పరిశుద్ధమైనటువంటి నామమును స్తుతించి కీర్తించి ఆరాధించి ధన్యతను పొందుకుంటానికి ప్రభు పరిశుద్ధమైన సన్నిధులు కూడియున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన శుభములు వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. నేటి వాక్యము నిమిత్తమై ఏర్పాటు చేయబడిన దావీదు రాసిన కీర్తనల గ్రంథము నుండి 119వ కీర్తన 93వ వచనం ఆధారముగా దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. తీసిన వారు చదవండి. చదవబడిన యొక్క వచనాన్ని దేవుడు మన యొక్క వినికిడిలో దీవించి ఫలింప చేయునుగాక. ఆమేన్. దావీదు తన యొక్క కీర్తనలో తన యొక్క అనుభవపూర్వకముగా ఈ మాటను రాస్తూ మాట్లాడుతూ తెలియచేస్తూ ఉన్నాడు. అదేమనగా, నీ ఉపదేశము వలన నీవు నన్ను బ్రతికించితివి, నేనెన్నడూ వాటిని మరువను. నీ ఉపదేశం వలన నన్ను బ్రతికిస్తూ ఉన్నావు. నీ యొక్క మాటలను, నీ యొక్క లేఖనాలను ఎన్నడూ వాటిని నేను మరచిపోను అని అంటూ ఉన్నాడు. ఈరోజు మనం వినబోచు ఉన్నటువంటి అంశము ఏదనగా, దేవుడే నిన్ను బ్రతికించును, లేక దేవుడే నిన్ను బ్రతికించుట అన్నటువంటి అంశం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మనము విందాం. మానవుడు దేవుని చేత బ్రతుకుతూ ఉన్నాడు. లోకములో మనం గమనించినట్లయితే మానవుడు ఆహారం చేత, నీళ్ల చేత, ఆక్సిజన్స్ చేత మానవుడు బ్రతుకుతూ ఉన్నాడు. మానవుని యొక్క శరీరములో XYZ చిన్న పిల్లలు, యవనస్తులు, మధ్య వయసు కలిగిన వారు, వృద్ధాప్యటువంటి వారి యొక్క జీవితాలలో, వారి యొక్క శరీరములో కలిగే అనేక అనారోగ్య పరిస్థితుల్లో డాక్టర్ గారు అంటారు, అయ్యా ఈ మెడిసిన్స్ వాడండి, అమ్మ ఈ మెడిసిన్స్ వాడండి, వాడితే మీ ఇంటిలో అనగా మీ పిల్లలకు ఆరోగ్యం ఉంటుంది, అనగా ఈ మెడిసిన్ ద్వారా ఆరోగ్యాన్ని వారు పొందుకుంటారు అని అంటూ ఉంటారు. సో ఒక అనారోగ్యం పోవాలంటే మెడిసిన్స్ చాలా ప్రాముఖ్యం. అదే విధముగా మనిషి బ్రతకాలి అంటే మనిషికి దేవుని యొక్క వాక్యము, ఉపదేశము అవసరం. ఇక్కడ ఏమంటూ ఉన్నాడంటే 93వ వచనములో, నీ ఉపదేశము వలన అని అంటూ ఉన్నాడు. ఉపదేశము వలన అనగా నీ యొక్క మాట వలన. దేవునికి ఉపదేశము ఎక్కడి నుండి ప్రారంభమవుతుంది? దేవునికి ఉపదేశము ఎక్కడి నుండి మనకు బోధింపబడుచు ఉన్నది అంటే దేవుని నుండి మనకి బోధింపబడుచు ఉన్నది. రెండోదిగా దేవుడిచ్చిన ఈ పరిశుద్ధమైనటువంటి ఈ యొక్క ధర్మశాస్త్ర గ్రంథము నుండి మనకు ప్రారంభమవుతూ ఉంది. అయితే ఈ యొక్క ధర్మశాస్త్రము దేని గురించి మనకి బోధిస్తూ ఉన్నది? దాదాపుగా ఈ యొక్క ధర్మశాస్త్రము గురించి మనం గమనించినట్లయితే సుమారుగా 4 ప్రాముఖ్యమైన విషయాలను ఇక్కడ మనం చూడవచ్చును. దేర్ ఆర్ 4 థింగ్స్ ఈ యొక్క ధర్మశాస్త్రము. సో ఈ ధర్మశాస్త్రము 4 విషయాల గురించి బోధిస్తూ ఉండగా మనకందరికీ తెలుసు. మరొకసారి కొన్ని ప్రాముఖ్యమైన అంశాలను మనము గుర్తు చేసుకుందాం. మొదటి భాగానికి మనం వచ్చినట్లయితే దేని గురించి ఈ యొక్క ధర్మశాస్త్ర గ్రంథం బోధిస్తూ ఉన్నది అన్నట్లయితే, దేవుడు, ఆయన రోషము కలిగిన దేవుడు, దేవుడిని ఎవరు కూడా దూషించకూడదు, అలాగని దేవుణ్ణి మనము శపించకూడదు, దేవుని చేత మనము ప్రేమింపబడుతున్నటువంటి వారము. ఆ దేవుడు 1000 తరముల వరకు మనలను ఆయన కరుణించువాడై ఉన్నాడు. ఆయన నామమును వ్యర్థముగా మనము ఉచ్చరించకూడదు, అలాగే ఆయన యొక్క నామాన్ని పవిత్రముగా మనం ఆచరించాలి. ఆయన యొక్క నామాన్ని
అలాగే ఆయన ఇచ్చినటువంటి విశ్రాంతి దినాన్ని పరిశుద్ధముగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. నిర్గమకాండము 20వ అధ్యాయంలో ఈ విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. మొదటిగా ధర్మశాస్త్రము దేని గురించి మనకి బోధిస్తున్నదంటే దేవుని గూర్చి బోధిస్తూ ఉంది. దేవునిలో ఉన్నటువంటి క్వాలిటీస్ గురించి ధర్మశాస్త్రము బోధిస్తూ ఉంది. రెండోదిగా దేని గురించి బోధిస్తుందంటే నిన్ను గూర్చి బోధిస్తుంది ధర్మశాస్త్రం. 6 దినములు నీవు నీ కొరకు నీ కుటుంబం కొరకు కష్టపడి పని చేయాలి. 7వ దినమున దేవుడు నీకు ఏర్పాటు చేయబడినటువంటి ఆ యొక్క దినాన్ని యెహోవాకు ప్రతిష్ఠితముగా నీవు ఏర్పాటు చేసి ఆ దినములో దేవుని మందిరానికి నీవు రావాలి అని మరి ఏమంటూ ఉన్నాడు? నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఎవరు ఎలాంటి పని కూడా చేయకూడదు. ఆ రోజు మీ అందరికీ కూడా విశ్రాంతి. మిమ్మల్ని అందరినీ సృష్టించిన దేవుణ్ణి ఆరాధించాలి. దేవుడు ఇవ్వబడిన ఆ ప్రత్యేక దినాన్ని ఆయన కొరకు మీరు ప్రతిష్ఠత చేయాలి అని. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే నీవు ఏమి చేయాలి? నువ్వు ఏమి చేయాలనగా ఈ భూలోకములో నిన్ను కన్న తల్లిదండ్రులను ఏం చేయాలనగా సన్మానించాలి. Dear children, honor your parents, eldest people. మీ యొక్క తల్లిదండ్రులను మీరు సన్మానిస్తే you will have a long life. మీకు దీర్ఘాయువు కలుగుతుంది అని. కాబట్టి ఇది నా యొక్క ఆజ్ఞ, ఇది నా యొక్క కమాండ్మెంట్, కనుక దీన్ని మీరు చేయండి. ఇలా చేస్తే మీరు దీర్ఘాయుమంతులుగా ఉంటారు అని దేవుడు ఈ విషయాలు తెలియజేస్తూ ధర్మశాస్త్రము మనకు తేటగా తెలియచేస్తూ ఉంది. 4వ భాగంలోనికి మనం వచ్చినట్లయితే నీవు ఏమి చేయకూడదు, వాట్ యు షుడ్ నాట్ డూ. నువ్వేం చేయకూడదు? నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, భార్య అయినను దాసునైనను దాసి అయినను ఎద్దైనను గాడిదైనను నీ పొరుగువాని దేనినైనను నీవు ఆశింపకూడదు అని. ఈ మాటను మనం గమనిస్తే నీ పొరుగు వాని దేన్ని కూడా నువ్వు ఆశింపకూడదు అని. ఈ మాట ఎగ్జాంపుల్గా మనం గమనించినట్లయితే బైబిల్ కళాశాలకు ఒక యవనస్తుడు వెళ్ళాడంటండి. అక్కడ తన యొక్క యవనస్తులతో తన యొక్క రూములో ఉంటూ తన యొక్క స్నేహితుడు ఊరు నుండి తీసుకొచ్చేటువంటి ఆ యొక్క స్వీట్ను చూశాడంట. చూసి తన యొక్క స్నేహితుడు అంటున్నాడు, ఒరే నాకు స్వీట్ ఇవ్వరా అని, నేను తినాలనిపిస్తుంది అని. పక్కనటువంటి సహోదరుడు అంటూ ఉన్నాడు, నీ పొరుగు దేనినైనా నువ్వు ఆశింపకూడదని చెప్పి రాయబడింది కదా అని. సో ఈ మాట ఇలాగే ప్రాగుతూ ఇది దైవ సేవకులు అనేక స్థలాలలో ఈ మాటను వాడబడుతూ ఉంటూ ఉన్నారు. నీ పొరుగు వాని దేన్ని కూడా నువ్వు ఆశింపకూడదని. ఇలాగా ఆ మాటకు మాట మనం చూసినట్లయితే నీ దగ్గర ఏదైనా ఉంటే నీ తోటి వాడికి ఇవ్వని బైబిల్ చెప్తుంది కదా అని. సో ప్రియులారా, ఈ మాటలు మనం గమనిస్తే దేవుని వాక్యము 2 అంచుల ఖడ్గము. ఎంతటి వారినైనా సరే ఆలోచింప చేయగలిగే దేవుని యొక్క వాక్యమై ఉన్నది. కాబట్టి దావీదు మహారాజు అంటున్నాడు ఏమనగా 119వ కీర్తన 93వ వచనములో, నీ ఉపదేశం వలన నీవు నన్ను బ్రతికించితివి, నేనెన్నడను వాటిని మరువను. అంటే నీ ఉపదేశము, నీ మాటలు
నాకు తెలియజేయబడుచు ఉన్నవి. నీవు నాకు బోధిస్తూ ఉన్నా. ఎక్కడ బోధించాడు ఆయన? ఆది నుండి మనం గమనించినట్లయితే దేవుడు తానే స్వయంగా భక్తులతో మాట్లాడుతూ వచ్చాడు. మోషే కాలానికి ఇశ్రాయేలుకు దేవుడు ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇచ్చాడు. సో ఆ ధర్మశాస్త్ర గ్రంథము ఇశ్రాయేలు ప్రజలకు, యూదా జనాంగానికి, పరిసయ్యులకు మరి అద్దము వలె ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని దావీదు అంటున్నాడు, నీ ధర్మశాస్త్ర గ్రంథమే నాకు బోధిస్తూ ఉంది అని. నేటి దినాలలో ఈ యొక్క ధర్మశాస్త్ర గ్రంథం ద్వారా దేవుడు మనందరితో కూడా మాట్లాడుచూ ఉన్నాడు. 5 పంచ గ్రంథాలు, అవే కాకుండా 666 పుస్తకముల ద్వారా అనగా గ్రంథముల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని ఉపదేశం వలన దావీదుకు ఏంటి లాభం కలిగింది? దేవుని ఉపదేశం వలన దావీదుకు కలిగిన లాభాలేంటి? లేక ఇక ధర్మశాస్త్రం వలన నీకు నాకు కలిగే లాభాలు ఏంటి అని మనం గమనించినట్లయితే 2 ప్రాముఖ్యమైన విషయాలు. మొదటిగా సాల్వేషన్, రక్షణ అని మనం చూస్తూ ఉన్నాం. కీర్తనలు 119వ కీర్తన 114వ వచనం, 115 వచనం మనం చదువుకుందాం. రైట్. నేను నీ యొక్క వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 1 3 వచనాలు మనం గమనిస్తే ఆయనే వాక్యమై ఉన్నాడు, ఆ వాక్యము ఆయన దగ్గరే ఉంది, ఆ వాక్యమే ఆయనే ఉన్నాడు. ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివాసము చేస్తున్నటువంటి దేవుడు. 115 వచనం, నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించెదను, దుష్క్రియలు చేయువారులారా నా యొద్ద నుండి తొలగిపోండి. నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరిస్తూ ఉన్నాను అనగా దేవుని ఆజ్ఞలు ఎక్కడ భద్రపరచబడినగా ధర్మశాస్త్ర గ్రంథములో, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో భద్రపరచబడి ఉన్నవి. గనుక నేను దేవుని ఆజ్ఞలను నేను పాటిస్తూ వస్తూ ఉన్నాను అంటూ ఉన్నాడు. 116, 117 2 వచనాలు కూడా మనం చదువుకుందాం. నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకొనుము. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే నేను బ్రతకాలి. పైభాగం చెప్పాడు కదా, నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. సో నేను ఆశ పెట్టుకు ఉన్నాను కనుక నన్ను బ్రతికించు, నేను బ్రతకాలని ఆశ కలిగి ఉన్నాను. అదే విధముగా నీ మాట చొప్పున నన్ను బ్రతికిస్తూ నీ ఉండయ్యా అని అంటూ ఉన్నాడు. నా ఆశ భంగమైపోకుండానట్లు, నేను సిగ్గునందగా ఉండునట్లు నన్ను బ్రతికించుమయ్యా అని అంటూ ఉన్నాడు. 117 వచనం, రైట్. నాకు రక్షణ కలుగునట్లు నీవు నన్ను ఉద్ధరింపుము. నాకు రక్షణ కలుగున్నట్లు, రక్షణ కలగటానికి ధర్మశాస్త్ర గ్రంథం బోధిస్తూ ఉంది. రక్షణ నిమిత్తమై పరిశుద్ధ గ్రంథం బోధిస్తూ ఉంది. రక్షణ కొరకు పరిశుద్ధ గ్రంథంలో బైబిల్ ఉన్నటువంటి దేవుని యొక్క మాటలు మనకు బోధింపబడుచు ఉన్నవి. యోహాను సువార్త, జాన్ గాస్పెల్ చాప్టర్ 3 వర్స్ 1-3 మనం గమనిస్తే ఇక్కడ నికోదేము గురించి మనం చూస్తూ ఉన్నాం. అలాగనే వచనం 10, 11 ఈ 2 వచనాలు మనం చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 10, 11. యేసు నికోదేముతో ఈ విధముగా అంటూ ఉన్నాడు, నీవు ఇశ్రాయేలుకు బోధకుడువై నీ ఉండి. చాలా ఒక్కసారి నువ్వు ఇశ్రాయేలుకు బోధకుడు అంటూ ఉన్నాడు. రైట్. అంటే బోధకుడుగా నీవు ఉన్నావు కనుక అల్టిమేట్ దేవుని గురించి నీకు తెలుసు, ధర్మశాస్త్రము గురించి నీకు తెలుసు, దేవుని వెంబడిస్తున్నావు అది నీకు తెలుసు అని అంటూ ఉన్నారు బోధకుడు. అయితే ప్రియులారా,
బోధకుడు అంటే బోధించేవారు అని. దేవుని యొక్క వాక్యము గురించి బోధించేవారు, దేవుని యొక్క వాక్యము గురించి మాట్లాడేవారు. ఇక్కడ మీ మధ్యలో నేను నిలబడ్డాను, నేను బోధకుడిని, బోధించేవాడిని. సో మీరందరూ కూడా కొన్ని పరిస్థితులలో బోధకులుగా, బోధకురాండ్లుగా మీరు ఉంచారు. అది ఎలాగంటే, ఎవరైనా మీకు పరిచయం అయినప్పుడు, ఎవరితో మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఎవరైనా కష్టంలో వారు ఉన్నప్పుడు మీరు అంటారు ఆ మాట ఏమనగా, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, దేవుడు మీకు సహాయము చేయునుగాక, దేవుడు మీకు తోడై ఉండునుగాక, దేవుడు మిమ్మల్ని ఆదరించునుగాక. ఆ దేవుడు గొప్ప దేవుడు, మీరు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు అని మీరు చెప్తారే, మీరు కూడా బోధకులే, బోధకురాండ్లే. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ప్రభు నికోదేముతో మాట్లాడుచూ ఉన్నాడు. నికోదేము, నీ ఒక బోధకుడు కదా, అదుమ్మా, వీటిని నీవు ఎరగవా? మేము ఎరిగిన సంగతిని మీకు చెప్పుచున్నాం, సూచన దానికి సాక్ష్యమిస్తున్నాము. రైట్, మంచిది. అక్కడ మనము యోహాను సువార్త 3వ అధ్యాయం అంతలో మనం గమనిస్తే యేసు ప్రభు గారు నికోదేముతో సంభాషణ చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 119వ కీర్తన 123వ వచనం మనం చదువుకుందాం. 119వ కీర్తన 123వ వచనం. రైట్, మనం గమనిస్తే, నీ రక్షణ కొరకు నీతి గల నీ మాటల కొరకు కనిపెట్టుచు నా కన్నులు క్షీణించుచున్నవి అంటూ ఉన్నాడు. ఏంటండి? నీ రక్షణ కొరకు నీతి గల నీ మాటల కొరకు నేను కనిపెట్టుచు ఉండగా నా కన్నులు క్షీణించుచున్నవి. దావీదు దేని కొరకు కనిపెడుతూ ఉన్నాడండి? దేవుడిచ్చే రక్షణ కొరకు అతడు కనిపెట్టుచు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుని నీతి కలిగిన మాటల కొరకు అతడు కనిపెట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నాడు. 51వ కీర్తనలో మనం గమనిస్తే, అయ్యా నీ రక్షణ ఆనందము మరలా నాకు దయచేయమని దేవుని దగ్గర అతడు బ్రతిమాలుకొనుచున్నట్లుగా మనం చూస్తూ ఉన్నా. రక్షణ పొందుకున్నాడు, రక్షణ పోగొట్టుకున్నాడు. తర్వాత పరివర్తన చెందిన తర్వాత తిరిగి రక్షణ కొరకు దేవుని దగ్గర వచ్చి అతడు ప్రాధేయపడుచు ఉన్నాడు. కనుకనే మరొకసారి దావీదు రాసిన కీర్తనల గ్రంథం 119:123 అంటున్నాడు, నీ రక్షణ కొరకు నీతి గల మాటల కొరకు నేను కనిపెడుచు ఉన్నాడండి. దేవుని రక్షణ మాటల కొరకు, నీతి కలిగిన మాటల కొరకు దావీదు కనిపెడుతూనే ఉన్నాడు. అలాగా కనిపెట్టుటలో తన కళ్ళు క్షీణించి అతడు అనారోగ్యానికి పాలై ఆయన బాధ అనుభవిస్తున్నట్లుగా అనేక కీర్తనలు దావీదు తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మార్టిన్ లూథర్ గారు కూడా అక్టోబర్ 31 దినములో మనం చూసినట్లయితే ప్రపంచములో, అలాగనే ఫేస్బుక్లో, యూట్యూబ్లో అనేక స్థలాలలో మార్టిన్ లూథర్ గారి యొక్క రిఫార్మేషన్ డే జ్ఞాపకం చేసుకొని ప్రార్థనలు చేయటం జరిగింది. మార్టిన్ లూథర్ గారు ఒక మాట అన్నారు, మనిషి దేవుని మాట నుండి అతడు రక్షింపబడతాడు, అలాగని దేవుని నామము నుండి నీతిమంతుడిగా తీర్చబడతాడు అని. సో వారు ఆ కొటేషన్, ఆ వాక్యాన్ని బట్టి, రోమాపత్రులు రాయబడినటువంటి యొక్క మాటను బట్టి అందరూ కూడా దేవుని నుండి నీతిమంతులుగా తీర్చబడతారు అని. కాబట్టి ఆ గొప్ప దైవజనుడు, ఆయన గొప్ప బోధకుడు, రోమన్ కేథలిక్ ఫాదర్ గారు, ఆయన ఈ వాక్యముల ద్వారా పట్టుబడి ఆయన సెలవిచ్చిన మాట ఏమనగా,
దేవుని వాక్యముల చేత రక్షణ, దేవుని నుండి నీతిమంతులుగా తీర్చబడతారు. ఎలాంటి పుణ్య కార్యాలను బట్టి కాదు అన్నాడు ఆయన. కాబట్టి ఎలాంటి పుణ్య కార్యాల వలన రక్షణ, నీతి కలగదు, కానీ దేవుని నుండి మాత్రమే కలుగుచూ ఉన్నది అని. రెండవదిగా మనం చూద్దాం, దేవుని ఉపదేశం వలన కలుగు లాభాలు ఏంటి అని మనం గమనిస్తే స్వస్థత అని మనం చూస్తూ ఉన్నాం. మార్కు సువార్త 2వ అధ్యాయం, మార్క్ చాప్టర్ 2 వర్స్ 11 and 12, అలాగే మొదటి 2 వచనాలు మనం చదువుకున్నట్లయితే, కపెర్నహూములో యేసయ్య ఒక ఇంటిలో ఉన్నాడని విన్నప్పుడు అందరూ ఆ ఇంటికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మార్కు సువార్త 2వ అధ్యాయం 11, 12, 2 వచనాలు మనం చదువుకుందాం. ఏంటండి? విభ్రాంతి నుండి ఎన్నడూ ఇలాంటి దేవుని కార్యాలు ఎప్పుడు కూడా మనము చూడలేదని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దేవుని ఆరాధించారు. ఆ గృహములో ఉన్నటువంటి వారందరూ కూడా దేవుని ఆరాధించారు. దేవుని నుండి స్వస్థత. అలాగని ప్రభువైన యేసుక్రీస్తు ఆయనే దేవుడు, ఆయనే దేవుని కుమారుడు గనుక ఆయన నుండి స్వస్థత కలుగుచూ ఉన్నది. ఈ లోకములో మనందరికీ కూడా స్వస్థత కలుగుచు. అందుకని యెహోవా రాఫా, స్వస్థపరిచే దేవుడు నీవని పాట కూడా మనం అందరం పాడుతూ ఉన్నాం. చివరిగా మనము కన్క్లూజన్ అప్లికేషన్లో మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి దేవుని వాక్యాలను బట్టి, ధర్మశాస్త్రాన్ని బట్టి, ఉపదేశాన్ని బట్టి మనం ఏమి నేర్చుకోవాలి, ఏమి పాటించాలి, ఏ విధముగా జీవించాలో ఆ విషయాలను కూడా మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 119 చాప్టర్ వర్స్ 149 వర్స్ 149. ఇక్కడ నీ కృప నాకు తోడై ఉన్నట్లయితే నా మొరలో లేక నేను మొరపెడుతూ ఉన్నప్పుడు నీవే నీ యొక్క వాక్యాన్ని బట్టి నన్ను బ్రతికించు అని. ప్రియులారా, దేవుని కృప మనకు తోడుగా ఉంది. అయితే దేవుని వాక్యాలు మన హృదయంలో ఉండాలి. అలాగే నీ వాక్యానుసారంగా మనం జీవిస్తున్నట్లయితే మనం మొరపెడుతూ ఉండగా దేవుడు చూచి మనలను ఆయన బ్రతికించే దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5 నుండి 8 వచనాల వరకు మనం గమనిస్తే, యెషయా గ్రంథం 61వ అధ్యాయము 1 నుండి 3 వచనాల వరకు మనం గమనిస్తే, ఇక్కడ దేవుడు ప్రవచనాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. హీ ఈజ్ ప్రొఫెసైజింగ్ ఎవ్రీథింగ్. ఆయన ప్రవచిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏమంటున్నాడు? నేను పొందిన గాయముల చేత మీకు స్వస్థత, నేను పొందిన గాయముల చేత మీకు స్వస్థత అని మనం చూస్తూ ఉన్నా. ఎవరి గాయముల చేత అంటండి? దేవుని గాయముల చేత, అనగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గాయముల చేత. కలవరి శిలువలో యేసు ప్రభు గారి గాయపరచబడ్డారు, నలగొట్టబడ్డారు. వారి యొక్క పవిత్రమైన శరీరంలో నుండి రక్తము కార్చబడింది. యేసు ప్రభు గారి యొక్క శరీరము నలగొట్టబడింది, రక్తసిక్తమై ఉన్నది. వారి యొక్క శరీరము చేత, వారి గాయముల చేత, వారి రక్తము చేత మనందరికీ స్వస్థత. అందునిమిత్తమే మనమందరం కూడా ఈ యొక్క మాటలను ఎత్తిపెట్టి ప్రార్థిస్తూ మనం బ్రతిమాలుచూ ఉన్నాం. మనము ప్రతి విధమైన పరిస్థితుల్లో గుండా వెళుచూ ఉండగా, దేవా వాగ్దానం చేసావే నీ గాయముల చేత నాకు స్వస్థతని, దేవా నీ యొక్క నామము ద్వారా నాకు స్వస్థత తెలియపరిచావే, అలాగే నీ యొక్క రక్తం ద్వారా స్వస్థత తెలియపరిచావే.
నీ మాట ద్వారా స్వస్థత తెలియపరిచావే. భక్తులను తండ్రి ఎదురు వచ్చిన వారందరూ మాట చేసి స్వస్థపరిచావే. అటు స్వస్థత నాకు దయచేయమన్నప్పుడు దేవుడు నిజంగా మన యొక్క ప్రార్థనలు ఆలకించి దేవుడు మనకు స్వస్థత, విడుదల, ఆరోగ్యాన్ని ఇస్తున్నటువంటి దేవుడు గనుక దేవుని ఉపదేశం వలన మనకు కలిగే 2 లాభాలు ఏంటనగా, ఒక పాపి లేక ఒక వ్యక్తి రక్షింపబడుతున్నాడు, రక్షింపబడి దేవుని రాజ్యానికి వారసు అవుతూ ఉన్నాడు. నెంబర్ 1. నెంబర్ 2, ఇక దేవుని ఉపదేశం వలన కలిగే లాభం ఏంటంటే, ఎవరైతే ఎలాంటి అనారోగ్యాలతో ఉంటూ ఉన్నారు, బలహీనతో ఉంటూ ఉన్నారు, స్వస్థత లేక ఉంటూ ఉన్నారు, ఆ దేవుని యొక్క గాయముల చేత, నామము చేత, రక్తములో స్వస్థత, విడుదల ఉంది. అందుకే దావీదు అంటూ ఉన్నాడు, ఓ దేవా, నీ ఉపదేశం వలన నేను బ్రతుకుచూ ఉన్నాను, నీ ఉపదేశమే నన్ను బ్రతికిస్తూ ఉంది గనుక నీ యొక్క ధర్మశాస్త్రం, నీ యొక్క ఉపదేశాన్ని బట్టి ఎన్నడూ కూడా నీ మాటలను మర్చిపోను, నేను వాటిని విడిచిపెట్టను, నీ కొరకు నేను జీవిస్తానని తెలియజేస్తూ ఉన్నాడు. అలాగైతే ఇక ఉదయకాలం మందు మనము కూడా, అయ్యా నీ ఉపదేశము ద్వారా నాతో మాట్లాడు, నన్ను బ్రతికించు, నాకు రక్షణ కలగచేయి, నీ రాజ్యానికి వారసురాలుగా నేను ఉంటాను. రెండవదిగా, ఈ లోకంలో నేను ఉంటూ ఉండగా నాకు శరీరం కృంగదీయటానికి కలిగే వ్యాధుల నుండి స్వస్థత, విడుదల నాకు కలుగు చేయమని మనం అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు స్వస్థత, విడుదల, ఆరోగ్యం ఇచ్చి నడిపించే దేవుడు. ఆ దేవునికి మహాకృప మనందరికీ సదాకాలము తోడయుండి ఆదరిస్తూ నడిపించును గాక. ఆమేన్.